హలో, వెల్కమ్ టు శిష్కా హోమ్ ఫుడ్ షేరింగ్ యాప్. షేరింగ్ ఈజ్ కేరింగ్. చాలామందికి ఇంకా డౌట్స్ ఉన్నాయండి. ఈ శిష్కా అంటే ఏంటి, మీరు జాబ్ ఇస్తారా, మీరు కుక్ చేపిస్తారా అని చాలామంది అడుగుతున్నారు. ఇదేంటంటే ఒక యాప్ అండి, ఒక ఫుడ్ షేరింగ్ యాప్ అన్నమాట. మీరు ఇందులోంచి మనీ ఎర్న్ చేయాలి అని అనుకుంటే మన శిష్కా యాప్ అనేది గూగుల్ స్టోర్లో, యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉందండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మీకు హోమ్ స్క్రీన్లో కింద కిచెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు కుక్ కింద రిజిస్టర్ అవ్వాలి అని అనుకుంటే ఆ కిచెన్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసి అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ కిచెన్ నేమ్, కిచెన్ అడ్రస్, మీ కిచెన్ ఫొటోస్, గ్యాలరీ అంటే నీట్గా ఉన్న ఫొటోస్ మాత్రమే అప్లోడ్ చేయాలి. తర్వాత FSSA లైసెన్స్ కూడా అడుగుతుంది. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక మన శిష్కా యాప్ గురించి ఒక ట్రైనింగ్ సెషన్ ఉంటుందండి. చిన్న వీడియో వస్తుంది. ఆ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మీరు చూడాల్సి ఉంటుంది. ఆ వీడియో ద్వారా మీకు బేసిక్ ఐడియా అనేది వస్తుంది అన్నమాట. ఏంటి యాప్ ద్వారా ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ మా గైడ్లైన్స్ కూడా అందులో ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్కి వెళ్తే FSSA లైసెన్స్ సబ్మిట్ చేయమని అంటుంది. FSSA ఉన్న వాళ్ళు సబ్మిట్ చేయండి, లేదంటే మీరు చేయించుకొని అప్లోడ్ చేయండి. FSSA లైసెన్స్ అప్లోడ్ చేశాక మేము వీడియో వెరిఫికేషన్ కాల్ అనేది చేస్తాం. వితిన్ 2 డేస్లో చేస్తాము. ఆ 2 డేస్లో మీ కిచెన్ని వీడియో కాల్లో వెరిఫై చేసి మేము అప్రూవల్ ఇస్తాం. అండ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మేము ఓన్లీ హోమ్ కిచెన్స్నే హైర్ చేస్తున్నాం. క్లౌడ్ కిచెన్స్ అయినా కూడా ఇంటి నుంచి రన్ చేస్తూ ఉన్న వాళ్ళనే మేము తీసుకుంటున్నాం. రెస్టారెంట్స్ అయినా కూడా దీనికి ఎలిజిబుల్ కారండి. ఓన్లీ హోమ్ కుక్స్నే హైర్ చేస్తున్నాము. సో చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు. సో అందుకే ముందుగానే ఈ వీడియో చేస్తున్నాము. సో మీరు చేశాక నెక్స్ట్ మేము అప్రూవల్ వస్తుంది. మా నుంచి అప్రూవల్ ఇచ్చాక మీ కిచెన్ అనేది కస్టమర్స్కి కనిపిస్తుంది. మీ కిచెన్లో మీకు మీల్స్ అండ్ మెనూ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. మీల్స్ ఏంటంటే మీల్స్లో మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనే 3 ఆప్షన్స్ ఉంటాయండి. మీరు ముందుగా చేయబోయే ఐటమ్స్ని ఇందులో పెడతారు. లైక్ రేపు నైట్ డిన్నర్కి మీరు ఒక ఐటమ్ని ప్రిపేర్ చేయబోతున్నారు, లైక్ పన్నీర్ బిర్యానీ అనుకోండి. దాన్ని యాడ్ చేసి మీరు ఆర్డర్ కట్ ఆఫ్ టైం అనేది పెడతారు. ఆర్డర్ కట్ ఆఫ్ టైం ఏంటంటే కస్టమర్ ఎప్పటి వరకు మీకు ఆర్డర్ చేయగలరు. సో మీరు ఆర్డర్ కట్ ఆఫ్ టైం రేపు నైట్ 6:30 వరకు పెడితే ఆ 6:30 వరకు మీకు ఆర్డర్ చేయగలరు అని కస్టమర్స్. సో ఆ టైంలో వచ్చిన ఆర్డర్స్ అన్నీ చూసుకొని మీరు ఆ పన్నీర్ బిర్యానీ లైక్ ఏ డిష్ పెడితే ఆ డిష్ మాత్రమే ప్రిపేర్ చేస్తారు. ఇది మీల్స్ కాన్సెప్ట్. అండ్ మెనూ ఆప్షన్లో ఏంటంటే మీరు చేయగలిగే స్పెషల్ డిష్లు అన్నీ కూడా ఎంటర్ చేస్తారు. ఈచ్ ఐటమ్కి మీరు ప్రిపరేషన్ టైం అనేది ఇచ్చుకుంటారు. లైక్ వెజ్ బిర్యానీ అంటే బిర్యానీస్ అనే కాదండి, ఏ ఐటమ్ అయినా మీ స్పెషల్ అథెంటిక్ యూనిక్ ఐటమ్స్ అన్నిటినీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు. అంటిల్ అన్లెస్ అది హోమ్లో చేసినంత వరకు మాత్రమే. మీరు బయట ఏది ప్రిపేర్ చేసి రెడీమేడ్గా ప్రిపేర్ చేసినవి ఏది కూడా మన యాప్లో తీసుకోమండి. ఓన్లీ ఇంట్లో చేసిన వాటిని మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రిపరేషన్ టైంతో పాటు మీరు క్వాంటిటీ అనేది కూడా మెన్షన్ చేస్తారు. ఏ క్వాంటిటీకి ఎంత ప్రైస్ అనేది, లేదంటే సింగిల్ సర్వింగ్గా అది మీడియమా, ఫ్యామిలీ అని కూడా ఉంటుందండి, లార్జ్ అని కూడా ఉంటుంది. అండ్ ఆ ఫుడ్ ఐటమ్ గురించి డిస్క్రిప్షన్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కస్టమర్కి మీరు చేసే ఐటమ్ గురించి తెలిస్తేనే వాళ్ళకి ఒక అవగాహన అనేది వస్తుంది. సో మీరు పోస్ట్ చేసే ముందు కూడా మీకు కస్టమర్కి ఏ విధంగా కనిపిస్తుందో అనేది కూడా తెలుస్తుంది. మనకి రెగ్యులర్ మీల్స్ అండ్ మెనూ ఆప్షన్స్తో పాటు కస్టమ్ ఆర్డర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే కస్టమ్ ఆర్డర్స్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. కస్టమర్స్కి వాళ్ళకి కావాల్సిన ఐటమ్ని ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అది ఒక పర్సన్కైనా, 20 మెంబర్స్కైనా, 100 మెంబర్స్కైనా కూడా ఒక కొటేషన్ అనేది జనరేట్ చేసుకునే ఆప్షన్ ఉంది. కస్టమ్ ఆర్డర్ రిక్వెస్ట్ పెడతారు. ఆ నోటిఫికేషన్ అనేది అన్ని కిచెన్స్కి వెళ్తుంది. ప్రతి కిచెన్ వాళ్ళు ఆ నోటిఫికేషన్ చూసి వాళ్ళ కొటేషన్ అనేది కస్టమర్కి పంపుతారు త్రూ మెసేజ్. మీ ఆ మెసేజ్లోనే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి, కస్టమర్ ఎంతమందికి అడుగుతున్నారు, ఎలాంటి ఫుడ్ అనేది ఆర్డర్ చేయబోతున్నారు అన్నది కూడా మీకు కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళకి ఆ కొటేషన్ అనేది ఇస్తారు. ఇన్ కేస్ కస్టమర్ మీ ప్రైస్తో ఓకే అనుకుంటే దాన్ని ఆర్డర్ని కన్ఫర్మ్ చేయడానికి పేమెంట్ అనేది పంపిస్తారు. సింగిల్ ఐటమ్ తినాలి అనుకున్నప్పుడు కూడా ఈ కస్టమ్ ఆర్డర్ని జనరేట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇన్ కేస్ మీకు నోటిఫికేషన్ వచ్చి వెంటనే కనిపించట్లేదు అంటే ఆ కస్టమ్ ఆర్డర్ ఎంక్వైరీని క్యాన్సిల్ చేసేసినట్టు. సో ఇందులో వర్రీ అవ్వాల్సిన అవసరం ఏముండదు. జస్ట్ కస్టమర్ ఎంక్వైరీ చేసినట్టు. మీ కొటేషన్ నచ్చితే వాళ్ళు మీకు ఆర్డర్ ఇస్తారు. అలా కాకుండా సెపరేట్గా మీ కిచెన్ ఓపెన్ చేసి కూడా కస్టమ్ ఆర్డర్ అనేది జనరేట్ చేసే ఆప్షన్ ఉంటుంది. అలా జనరేట్ చేసినప్పుడు మీకు ఆర్డర్స్లో కనిపిస్తుంది. అందులోనే మీరు కొటేషన్ అనేది మీ కొటేషన్ కస్టమర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఓకే అయితే కనుక కస్టమర్ పేమెంట్ చేస్తారు. దానికి తగ్గట్టు మీరు ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి డెలివరీ చేసిన వెంటనే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది.
మనకి మీల్స్ అండ్ మెనూతో పాటు సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉందండి. అంటే మీరు వీక్లీ మీరు ఈ మీల్స్ ఇన్ని రోజులు ప్రొవైడ్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా అవైలబుల్గా ఉందండి. సో మీకు యాక్చువల్గా కిచెన్ అప్రూవల్ ఇచ్చాక మీకు ఒక ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. మేము లింక్ పంపిస్తాం, మీరు దాని ద్వారా అటెండ్ అవ్వచ్చు. మన బేసిక్ యాప్ యూస్ గురించి, బేసిక్ యాప్ యూసేజెస్ గురించి అండ్ అప్లికేషన్స్ గురించి అండ్ మా గైడ్లైన్స్ గురించి అనేది మేము చెప్తాం. సో ఆ ట్రైనింగ్ సెషన్ మీరు అటెండ్ అయితేనే మీరు యాప్ని ఎలా మానిటర్ చేయాలో అనేది మీకు తెలుస్తుంది. వన్స్ మీరు మెనూ మీల్స్ అప్లోడ్ చేశాక అండ్ అదే కాదు, మీల్స్ ఏదైనా ఉంటే లైక్ రేపు బ్రేక్ఫాస్ట్కి ఇది, రేపు లంచ్కి ఇది, రేపు డిన్నర్కి ఇది అని చెప్పేసి ఫ్రంట్ పేజ్లోనే కనిపిస్తుంది. సో కస్టమర్స్ వన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు యాప్ ద్వారా ఆర్డర్స్ వచ్చినప్పుడు ఒక నోటిఫికేషన్ వస్తుందండి. లైక్ నోటిఫికేషన్తో పాటు మీరు ఆ నోటిఫికేషన్ కూడా విత్ సౌండ్తో వస్తుంది. చూడకపోతే ఒక రింగ్ వస్తుంది, సో మిస్డ్ కాల్ వస్తుంది. అప్పుడు కూడా చూడకపోతే ఇంకో కాల్ వస్తుంది. కానీ ఫస్ట్ ఫ్యూ మినిట్స్లోనే మీరు యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక మెయిన్ ఏంటంటే మీరు డిక్లైన్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. మీరు ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయలేకపోతుంటే వెంటనే కిచెన్ ఆఫ్లైన్లో పెట్టుకోండి. అండ్ మనం ఈజీగా కిచెన్ ఆఫ్లైన్ ఆన్లైన్లో పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ డిఫాల్ట్ సెట్టింగ్స్ కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ ప్రొఫైల్లోనే ఈచ్ సెషన్స్ కూడా మీరు ఏ సెషన్స్ అయితే సెట్టింగ్స్లో పెట్టుకుంటారో ఆ సెషన్స్లోనే మీ కిచెన్ అనేది ఓపెన్ అయ్యేటట్టు పెట్టాం. అలా కాకుండా టెంపరీగా ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి కూడా ఉంది. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వన్స్ కస్టమర్స్ నుంచి ఆర్డర్ వచ్చాక డిక్లైన్ చేస్తే అది మీకు చాలా నెగిటివ్ రేటింగ్ అనేది వస్తుంది. సో ఆర్డర్ వచ్చాక మీరు యాక్సెప్ట్ చేసి మీరు అనుకున్న టైంలో మీరు పెట్టిన టైంలోనే ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేయడంతో పాటు మీన్వైల్ డెలివరీ బాయ్ని కూడా అసైన్ చేయాలి. అసైన్ చేయాలంటే మార్క్ యాజ్ రెడీ అనే ఆప్షన్ నొక్కితే మీన్వైల్ మీ నియర్ బై ఉన్న డెలివరీ పార్ట్నర్ అసైన్ అయ్యి వస్తారు. సో వాళ్ళు అసైన్ అవ్వడానికి, మీ ఇంటికి రావడానికి కూడా చాలా టైం పడుతుంది. అంటే మీన్వైల్ కొన్ని పీక్ టైమ్స్లో టైం పడుతుంది. సో అందుకే ఒక 20 మినిట్స్ బిఫోరే మీరు డెలివరీ పార్ట్నర్ని అసైన్ చేసుకోండి. సో డెలివరీ పార్ట్నర్ వచ్చాక ఫుడ్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. సో డెలివరీ పార్ట్నర్ వచ్చి ఫుడ్ కలెక్ట్ చేసుకున్నాక విత్ ఇన్ డెలివరీ అయ్యేలోపు మీకు మీ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే ప్లాట్ఫామ్ ఛార్జెస్ అనేవి 5% మాత్రమే ఉంటాయండి. సో ఇన్ కేస్ మీ ఏదైనా ఐటమ్ 100 రూపీస్ పెడితే మీకు 95 రూపీస్ లైక్ కుక్కి 95 రూపీస్ క్రెడిట్ అవుతాయి. అది కూడా డెలివరీ అయ్యేలోపు. ఇన్ కేస్ మా డెలివరీ బాయ్ అసైన్ అవ్వకపోతే అబౌట్ 20 మినిట్స్ అయినా కూడా రాకపోతే మీరు మాన్యువల్గా ర్యాపిడో ఊబర్ పార్సల్లో కూడా బుక్ చేసుకొని పంపించవచ్చు. ఆ స్క్రీన్ షాట్ అనేది ఆర్డర్ కంప్లీట్ అయ్యాక మీరు స్క్రీన్ షాట్ అప్లోడ్ చేస్తే ఆర్డర్ డీటెయిల్స్లో మేము రియంబర్స్ చేస్తాం. కస్టమర్కి కాల్ చేసి యాప్ ద్వారా ఓటీపీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఓటీపీ తీసుకొని మీరు ఆర్డర్ డీటెయిల్స్లో ఎంటర్ చేస్తే ఆర్డర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది ఎలా అంటే మాన్యువల్గా మీరు బుక్ చేసినప్పుడు మాత్రమే. రెగ్యులర్గా మా డెలివరీ పార్ట్నర్ వచ్చి చేసినప్పుడు ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదండి. అలా ఓటీపీ ఎంటర్ చేశాక ఆర్డర్ కంప్లీట్ అయ్యాక మీరు మాన్యువల్గా బుక్ చేశారు కాబట్టి ఆ పార్సిల్ డెలివరీ అమౌంట్ అనేది మేము రియంబర్స్ చేస్తాం. ఓకే, ఒక ఆర్డర్ జనరేట్ అయ్యాక మీరు డెలివరీ ఇచ్చే వరకు కూడా మీరు ఆ డెలివరీని మానిటర్ చేయాలి. డెలివరీ పర్సన్ని ఆర్డర్ ఎంతవరకు వెళ్ళింది, ఆ డెలివరీ బాయ్ కరెక్ట్ రూట్లో వెళ్తున్నారా లేదా అనేది మీరు చెక్ చేసుకొని, ఎందుకంటే అండి కస్టమర్కి ఫుడ్ పంపించే వరకు కూడా అది మన రెస్పాన్సిబిలిటీ అనండి. మేము డెలివరీ పార్ట్నర్ని ప్రొవైడ్ చేస్తాం. అలాగే మీరు కూడా మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన అప్రూవ్ అయ్యాక ప్రొఫైల్లో బ్యాంక్ డీటెయిల్స్ మీరు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇచ్చిన ఈ బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా మీకు అమౌంట్ అనేది ఆఫ్టర్ డెలివరీ క్రెడిట్ అవుతుంది. సో డెలివరీ పేమెంట్లో ఎలాంటి ఇష్యూ ఉండదండి. వెంటనే అయితే పేమెంట్ అయిపోతుంది విత్ ఇన్ డెలివరీ ఆర్డర్ ఇచ్చేలోపు కూడా. ఇన్ కేస్ ఏదైనా లేట్ అయితే విత్ ఇన్ 2-3 అవర్స్లో మీకు అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. సో మీరు ఈచ్ మీల్స్ మెనూ ఐటమ్ యాడ్ చేసేటప్పుడు దాని క్వాంటిటీ అండ్ సర్వింగ్ పోర్షన్ అనేది కరెక్ట్గా యాడ్ చేయండి. సో దట్ కస్టమర్కి మీరు పెట్టిన ప్రైస్కి ఎంత క్వాంటిటీ వాళ్ళకి వస్తున్నది అనేది తెలుస్తుంది. సో దాంతోపాటు ఆ ఐటెం గురించి కూడా డిస్క్రిప్షన్ అనేది ఇవ్వండి. ఒక మంచి ఫీల్ కోసం ఒక మంచి ప్యాకేజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. లైక్ మీదైనా అవ్వచ్చు, లేదంటే ఇలా సిష్కా ర్యాప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి మన యాప్లో కిచెన్లోనే ఆర్డర్స్లో ఉంటుంది, ఆర్డర్స్ ప్యాకేజింగ్లో ఉంటుంది. వీటితో పాటు ఈ థర్మల్ ఇన్సులేటెడ్ బ్యాగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీ కుక్స్ ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. సో మేము పంపించేసే ప్రతి ప్యాకేజింగ్ కూడా నీట్గా ఉండేటట్టు చూసుకోండి.
ఈ సిష్కా అనేది హైదరాబాద్లో మాత్రమే అవైలబుల్గా ఉందండి. అండ్ ఎఫ్ఎస్ఎస్ఎల్ లైసెన్స్ లేని వాళ్ళు చేయించుకొని అప్లోడ్ చేయండి. మేమైతే ఎఫ్ఎస్ఎస్ఎల్ లైసెన్స్లు అయితే ఏం చేయించట్లేదండి మా ఓన్గా, అండ్ ఎలాంటి కమిషన్ కూడా తీసుకోవట్లేదు. దీనికి రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా ఏమీ లేవండి. యాప్లో జాయిన్ అవ్వడానికి ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఐటమ్స్ అన్నింటినీ కూడా ఈచ్ కేటగిరీలో హోమ్ స్క్రీన్లో కనిపించేటట్టు చేస్తాము. అలాగే మీరు మెనూ ఐటమ్స్లో మీ స్పెషల్స్ లైక్ ఏదైనా యూనిక్ డిష్లు ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. మన రెగ్యులర్గా దొరికే ఐటమ్స్ కాకుండా మీకు మీ ట్రెడిషనల్వి లేదంటే మీ ప్రాంతీయ డిష్లు ఏమన్నా ఉన్నా కూడా అప్లోడ్ చేసుకోవచ్చండి. సో అవన్నీ కూడా హోమ్ స్క్రీన్లో డిస్ప్లే అవుతాయి. वीडियोस बनाने